హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్రీమ్ చీజ్ ట్రఫుల్స్ అండి. వీటిని చీజ్ బాల్స్, చీజ్ చాక్లెట్స్ అని కూడా అంటూ ఉంటారనమాట. ఇవైతే చాలా హెల్దీ అండి పిల్లలకు కూడా, ఎందుకంటే మనం లోపలంతా చీజ్ యూస్ చేసి చేస్తాం కాబట్టి. సో చాక్లెట్స్ కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటాయండి. రెగ్యులర్గా మనం తింటూ ఉంటాం కదా, అలా అయితే ఉండవు. మీరు కూడా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం దానికోసం ఇలాగా 1 బౌల్ అయితే తీసుకొని క్రీమ్ చీజ్ అనేది తీసుకోవాలండి. మనము ఇది గ్రామ్స్లో చెప్పాలి అంటే 100 గ్రామ్స్ అనుకోవచ్చండి. గ్రామ్స్లో నేను క్వాంటిటీస్ చెప్తాను, అదే లెక్కనైతే మీరు తీసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని అయితే మనము స్పాచులా తీసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఒక 3 మినిట్స్ పాటు జస్ట్ ఇలాగా మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. చీజ్ అనేది ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి. సో దానివల్ల మనకి చాక్లెట్స్ చేసిన పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ మనము వైట్ కాంపౌండ్ అనేది తీసుకోవాలండి. సేమ్ ఇది కూడా 100 గ్రామ్స్ అనేది మనము తీసుకొని ఇలాగా సన్నగా అయితే కట్ చేసుకొని, నెక్స్ట్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో కానీ లేదా ఓవెన్ అవైలబుల్ ఉంటే ఓవెన్లో కానీ 30 సెకండ్స్ హీట్ చేసుకొని మెల్ట్ అయితే చేసుకోవాలండి. అండ్ మనం పిస్తా ఉంటుంది కదండి, సాల్టెడ్ అయినా తీసుకోవచ్చు లేదా అన్సాల్టెడ్ అయినా తీసుకోవచ్చు. అన్సాల్టెడ్ అయితే ఇంకా బెటర్ అనమాట. వీటిని ఇలాగా మనము పైన షెల్స్ అనేవి తీసేసి ఇలాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇవి మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. సో వీటిని అయితే స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ మనం తీసుకున్న వైట్ కాంపౌండ్ అండి, దీన్ని కూడా మనం బాగా మెల్ట్ చేసేసుకొని ఉండలు గట్రా లేకుండా బాగా స్పాచులాతో మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందు తీసుకున్న చీజ్ ఉంది కదండి, దాంట్లో ఈ వైట్ కాంపౌండ్ని మనం కొంచెం కొంచెంగా 2 టైమ్స్ కానీ లేదా 3 టైమ్స్ కానీ ఇలాగా వేసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకోవాలండి. బాగా మనకి కొంచెం గడ్డగట్టినట్టుగా ఒక ఫామ్లో వస్తుందన్నమాట. సో ఇలానే మనం మెల్ట్ చేసుకున్న 100 గ్రామ్స్ చాక్లెట్ని మొత్తం ఇలాగనే వేసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడుగుతారు, వీటిని బిజినెస్ పర్పస్ యూస్ చేయొచ్చా అని కూడాను. ఖచ్చితంగా చేయొచ్చండి, బిజినెస్ పర్పస్ కూడాను. నెక్స్ట్ మొత్తం ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పిస్తా ఉంది కదండి, ఈ పిస్తాను కూడా మొత్తం దీంట్లోనే వేసేసి చీజ్లో మొత్తం దీన్ని కూడాను మనం మిక్స్ చేసేయాలి. క్వాంటిటీస్ అనేవి కొంచెం కరెక్ట్గా తీసుకోండి, ఎందుకు అంటే తర్వాత మనకి ఒక గడ్డలాగా ఉండలాగా రావాలన్నమాట. సో మన క్వాంటిటీస్ డిఫరెన్స్ వచ్చింది అంటే మనకు గడ్డ రాదండి. సో క్వాంటిటీస్ అనేది కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. నెక్స్ట్ మొత్తం ఇలాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే మనము ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలండి. ఒక 15 to 20 మినిట్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఒక ఉండ ఫామ్లో మనకైతే వస్తుందండి. 20 మినిట్స్ తర్వాత మనకైతే ఇలాగా ఫామ్ అయింది అంటే మనకి లిక్విడ్ లాగా రాదనమాట, కొంచెం గడ్డలాగా వస్తుంది. దీనిని ఇప్పుడు మనము సేమ్ ఈక్వల్గా ఒక్కొక్కటి రావాలి అంటే ఒక స్పూన్ తీసుకోవాలండి. ఇట్లాగా మెజరింగ్ స్పూన్స్ ఉంటాయి కదా, అవి కానీ ఇట్లా గుంటలాగా ఉండే స్పూన్స్ ఏదైనా కానీ తీసుకొని ఒకే సైజులో మనము మొత్తం వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ అనేది హ్యాండ్కి గ్రీస్ చేసుకొని ఇలాగా రౌండ్గా మనమైతే బాల్ లాగా చుట్టుకోవాలి. అన్నిటినీ కూడాను సేమ్ ప్రాసెస్లో చేసేసుకొని పెట్టుకోవాలండి. లేదు మీకు చేతికి అవుతూ ఉంది అంటే ఇలాగ బాల్స్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ 100 గ్రామ్స్ మళ్ళీ మిల్క్ కాంపౌండ్ తీసుకొని ఇలాగా మెల్ట్ చేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి, ఉండలు కానీ అలాగా ఏం లేకుండా. ఒక 3 to 4 మినిట్స్ పాటు మనము స్పాచులాతో ఇలాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న చీజ్ బాల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క బాల్ని కూడా మనము మిల్క్ కాంపౌండ్లో ఇట్లా వేస్తూ నెక్స్ట్ ఇలాగా ఒక స్పూన్ సహాయంతో తీసుకొని బటర్ పేపర్ మీద ఉంచుకుంటూ ఉండాలండి. సేమ్ ప్రాసెస్లో మీకు ఎన్ని చాక్లెట్స్ అయితే కావాలో మొత్తం కూడాను ఇలానే చేసుకోవచ్చండి. మీకు చాక్లెట్స్ ఎక్కువ కావాలి అంటే నేను చెప్పిన క్వాంటిటీస్ అన్నీ డబల్ చేసుకోండి, లేదా తక్కువ కావాలి అంటే క్వాంటిటీస్ అన్నీ తగ్గించి తీసుకోండి. నేను 100 గ్రామ్స్ చెప్పాను కదా, మీరు ఫస్ట్ ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే 50 గ్రామ్స్తో ట్రై చేయండి. మీకు టేస్ట్ నచ్చి బాగున్నాయి అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ ట్రై చేసుకోవచ్చు.
నెక్స్ట్ అన్నీ ఇలాగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక పైపింగ్ బ్యాగ్లోకి మెల్ట్ చేసిన వైట్ కాంపౌండ్ తీసుకొని ఇలాగ లైన్స్ లాగా మనమైతే డెకరేషన్ చేసుకుంటే ఈ ట్రఫిల్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి. సేమ్ ప్రాసెస్లో మీకు నచ్చిన కలర్స్తో కూడా మీరు డెకరేషన్ చేసుకోవచ్చు. అలాగే వైట్ కాంపౌండ్తో కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లుగా మీరైతే స్ప్రింకిల్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి ఇప్పుడు మిగిలి ఉంటుంది కదండి మిల్క్ కాంపౌండ్ కానీ వైట్ కాంపౌండ్ కానీ, వీటిని సేమ్ ఇలానే మోల్డ్స్లో చాక్లెట్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసానండి. ఎందుకంటే చాక్లెట్స్గా ప్రిపేర్ అయిపోతాయి కాబట్టి కాంపౌండ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఇంత బ్యూటిఫుల్గా మన ట్రఫిల్స్ అనేవి రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నది కూడా మనం కట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తున్నారు కదా, కట్ చేసిన తర్వాత లోపల మనకి పిస్తా కనిపిస్తూ ఎంత బాగున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్